వెల్కమ్ టు ఈడీ9. నేను మీ రవిచంద్ర. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత ప్రపంచ దేశాలను ఎలాగైనా సరే తన గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే రెండోసారి ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు అయ్యారో ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నిటిపైన ట్రంప్ మెయిన్గా టారిఫ్లు విధిస్తూ వచ్చారు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద గనక వాళ్ళందరినీ గనక గుప్పిట్లో తెచ్చుకుంటే రాబోయే రోజుల్లో అమెరికా అనేది ఒక ఆధిపత్యం కంట్రీగా మారుతుంది అని చెప్పి మెయిన్గా ట్రంప్ అయితే ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగానే రష్యా లాంటి దేశాలపైన మొదటగా ట్రంప్ టారిఫ్లు విధించారు. కానీ రష్యా దగ్గర మెయిన్గా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి చాలా ప్రాముఖ్యత ఉంటాయి. వీటిని మెయిన్గా బ్యాటరీస్లలో దాంట్లో వాడుతుంటారు, ఏరోస్పేస్లలో వాడుతుంటారు. కాబట్టి ఇక్కడ తగ్గాల్సి వచ్చింది. కానీ భారత్ పైన కూడా ఇలాగే ట్రంప్ మొదటగా టారిఫ్లు విధించాలని ప్రయత్నించడం, తర్వాత దాన్ని కూడా ఒక టర్మ్ డెడ్ లైన్ పెట్టుకుంటూ వచ్చి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మెయిన్గా అమెరికా గుత్తాధిపత్యం ఉన్నటువంటి నాటో దేశాలపైన కూడా ఎలాగైనా సరే వాటిని కూడా తన ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి అక్కడ అమెరికా నాటో దేశాలైనటువంటి గ్రీన్లాండ్ పైన మెయిన్గా ఫోకస్ చేసింది. ఇంతకుముందు రష్యా దగ్గర అలస్కా ఎలా అయితే తీసుకుందో ఇప్పుడు గ్రీన్లాండ్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటే ప్రపంచ దేశాలని ఒక్కొక్కటిగా పర్చేజ్ చేస్తూ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో గ్రీన్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం పడిపోవడం, ఇప్పుడు ఆ గ్రీన్లాండ్ మాకే సొంతం, ఇక్కడ మా యొక్క ప్రభుత్వమే ఇక్కడ ఆర్డర్స్ వేస్తుంది అని చెప్పి ట్రంప్ చెప్పిన తర్వాత మెయిన్గా యూరోపియన్ కంట్రీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. యూరోపియన్ కంట్రీలన్నీ కూడా అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో దాదాపుగా 93 యూరో డాలర్లని అక్కడ వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద అమెరికాకి విధిస్తూ వచ్చారు. అంటే మన లెక్కల్లో చూసుకుంటే అమెరికా ఫండ్స్లో చూసుకుంటే దాదాపుగా 108 బిలియన్ డాలర్లుగా ఇది చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ట్రంప్ కోరిక ఏంటంటే గ్రీన్లాండ్ని ఎలాగైనా సరే అమెరికాలోని విలీనం చేసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తుంటే దీన్ని డెన్మార్క్తో పాటు యూరోపియన్ కంట్రీలన్నీ కూడా తిరస్కరిస్తూ వచ్చాయి. ఫలితంగా ఇది వాణిజ్యం కాదు, ఇక్కడ ఒక వార్కి మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా వస్తుందా అనే విధంగా యూరోపియన్ కంట్రీలు వర్సెస్ అమెరికాగా ఇక్కడ టోటల్గా సిచ్యువేషన్ అయితే మారిపోయింది.